హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక టాపిక్లకు వెళితే, ప్రతి హిందువు తప్పకుండా ఈ సినిమా చూడాలి. మార్చి 11, 2022న వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత అంతటి భావోద్వేగంతో దేశాన్ని కుదిపేస్తున్న చిత్రం చావా. ఫిబ్రవరి 14, 2025న విడుదలైన ఈ చిత్రం లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విడుదలైంది. ఈ సినిమా చూసి థియేటర్లోనే ఎమోషనల్ అయి, మనం చదువుకున్న చదువు ఈ చరిత్ర అంతా మోసం. అవును, మీరు విన్నది నిజమే. మనం చదువుకున్న చదువంతా మోసమని తెలుస్తుంది. ఎందుకంటే మన పాఠ్య పుస్తకాలలో షాజహాన్ మొదలుకొని మహమ్మద్ గోరీ, టిప్పు సుల్తాన్, ఖాన్స్, సాహఫ్ ఖాన్స్, మొఘల్ షహీ ఆలిఫాస్, గుర్కారి సర్దార్ ఖాన్, బేగ్ మీర్జా షా, సుల్తాన్ మాలిక్, షహజాది, హజ్రత్, జహాంగీర్, ఔరంగజేబు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. వీళ్ళందరి గురించి గొప్పగా చదువుకొని ధర్మం కోసం, ప్రజల కోసం పాటుపడే మన దేశ రాజులైన మగధ రాజులు, శాతవాహనులు, పల్లవులు, చోళులు, హర్షులు, హోయాసులు, కాకతీయులు, కొచ్చిన్ మహారాజులు, మైసూర్ మహారాజులు, గద్వాల్ సంస్థాన రాజులు, విజయనగర మహారాజులు, మరాఠా రాజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తమ ప్రజలను రక్షించుకోవడం కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వీరులు ఎందరో మరెందరో. వీరి గొప్పతనం చరిత్ర పుటల్లో పాతి పెట్టేశారు. సనాతన ధర్మం నాశనం చేయడానికి మన చరిత్ర మనకు అందకుండా చేశారు. మత మార్పిడి, జాతి మార్పిడి చేసేందుకు మన పాఠ్య పుస్తకాలలో మన చిన్ననాటి నుండే హిందూ ధర్మంపై గౌరవం పోయేలా విషబీజాలు నాటారు. ఇప్పటికే ఇది కొనసాగుతుంది. ఇందుకు ఉదాహరణ మౌలానా అబుల్ కలాం, హమాయూన్ కబీర్, ఎంసీ చాంగ్లా, ఫక్రుద్దీన్ ఆలీ మహమ్మద్. వీళ్ళందరూ ఎవరో కాదు, మన విద్యాశాఖ మంత్రులే. భారతదేశ స్వాతంత్రం తర్వాత మన విద్యారంగం ఎంత దిగజార్చారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలి. మొదట్లో విద్యాశాఖ మంత్రులు నాణానికి ఒకవైపే చూపించి ప్రతి సందర్భంలోనూ హిందువులే కించపరిచేలా తక్కువగా చూపించి అసలైన హిందూయిజాన్ని వదిలేసి అనవసరమైన సెక్యులరిజాన్ని మనలో అద్దంలో ప్రతిబింబంలా చూపించారు. అప్పుడు ప్రభుత్వం మిషనరీ స్కూల్లో బైబిల్ చెప్పొచ్చు, మదర్సాలో ఖురాను చెప్పొచ్చు, కానీ గురుకులాల్లో మాత్రం భగవద్గీత చెప్పకూడదు. హిందువుల్ని ఎంతలా హేమార్చారంటే, ఒక క్రైస్తవ పిల్లాడిని మీ గ్రంథం ఏది అంటే వెంటనే బైబిల్ అంటాడు. ఒక ముస్లిం అబ్బాయిని మీ గ్రంథం ఏదంటే ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే ఖురాన్ అని చెబుతాడు. అదే ఒక హిందూ అబ్బాయిని మీ గ్రంథం ఏదంటే ఆలోచించి మా అమ్మని అడిగేసి చెప్తాను అంటాడు. ఇది మన పరిస్థితి. దీనంతటికీ కారణం మన విద్యా వ్యవస్థ. అవును, ఎందుకంటే మన విద్యాశాఖ మంత్రులందరూ ముస్లింలే కాబట్టి. అవును, మొదట్లో విద్యాశాఖ మంత్రులందరూ ముస్లింలే. అప్పుడు ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ముస్లింలు ఉండేలా చూసుకుంది. ఎవరైతే ఇండియాను 100 సంవత్సరాలు దోచుకొని నాశనం చెయ్యాలని చూశారో వారినే మనం గొప్పగా కీర్తిస్తూ మన మైండ్లో పాతుకుపోయేలా చేశారు. దీని వెనకాల గోచీతాత, టోపీ బాబాయ్ ఉన్నారు. ఇది వాస్తవం. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.